అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అయితే ప్రజల్లో అభద్రతా భావాన్ని పోగొట్టి వారిలో స్థైర్యాన్ని నింపేందుకు పోలీసులు భారీ స్థాయిలో పోలీస్ మార్చ్ నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎల్లనూరు మండలం బుక్కాపురం వద్ద పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుని వెనక్కి పంపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రోహిత్ చౌదరి హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ అందిస్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులుగా తాడిపత్రి పట్టణంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఉత్తర్వులతో తాడిపత్రి పట్టణంలోకి పోతున్నారనేటువంటి క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేటువంటి విధంగా అక్కడ రాజకీయమైనటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా దారుణంగా వివరించారు. తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డిని రానిచ్చేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి విధంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే క్రమంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నటువంటి నేపథ్యంలో తాను తాడిపత్రి పట్టణంలోకి వెళ్తాననేటువంటి విధంగా పెద్దారెడ్డి తన సొంత గ్రామం నుంచి తాడిపత్రికి బయలుదేరారు. అదే మరోవైపు తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తారు. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అనుచరగణం మొత్తం అక్కడికి చేరుకుంది. కాబట్టి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది. అంతేవిధంగా ప్రజలకు శాంతి భద్రతలకు భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. ఇదే క్రమంలోనే అయితే అనుకున్నటువంటి విధంగానే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో అక్కడ విగ్రహావిష్కరణ ప్రశాంత వాతావరణంలోనే జరిగినప్పటికీ తాడిపత్రికి పెద్దారెడ్డిని రీఎంట్రీ చేయనివ్వము, ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామనేటువంటి విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక సందర్భాల్లోనే చెప్తూ వస్తున్నారు. నిన్నటి రోజు కూడా ఆయన రానిచ్చేటువంటి ప్రసక్తే లేదనేటువంటి విధంగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఆయన అంచరగడం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని పూర్తిగా ఫాలో అవుతుంది. పెద్దారెడ్డిని పూర్తిగా అడ్డుకుంటామనేటువంటి విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిణామాలు పూర్తిగా స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా మార్గ మధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా భీష్మించుకి కూర్చున్నారు. ఖచ్చితంగా ఈ రోజు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీసు అధికారులను కోరాను, నాకు రక్షణ కల్పించాలి, నేను ఒక ప్రజాప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, నేను ఒక ప్రజల ప్రతినిధిగా అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి, అంతేకాకుండా నా సొంత ఇల్లు కూడా తాడిపత్రి పట్టణంలో ఉంది కాబట్టి నన్ను ఎందుకు పంపించరు అనేటువంటి విధంగా కూడా పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కానీ పెద్ద ఎత్తున పోలీస్ మార్చ్ నిర్వహించాం అనేటువంటి విధంగా కూడా ఏఎస్పీ రోహిత్ చౌదరి చెప్తున్నారు. ప్రధానంగా అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ గుమిగూడుతున్నారు. అదేవిధంగానే తాడిపత్రి పట్టణంలో కూడా ఎక్కడికక్కడ పలు చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించడమే మా లక్ష్యం, శాంతిని ఇక్కడ కల్పించే లక్ష్యంగా ఈ పోలీస్ మార్చ్ నిర్వహిస్తున్నాం. అసాంఘిక శక్తులు ఎలాంటి చర్యలకు ఒడిగట్టినా, ప్రేరేపించినా, లేకపోతే రాళ్లు రువ్వడానికి ప్రయత్నించినా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, లాఠీతో పని చెప్తాం అనేటువంటి హెచ్చరికను కూడా అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పెద్దారెడ్డి ఈ రోజు మరోమారు తాడిపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో బుక్కాపురం వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ని తన సొంత గ్రామానికి తిప్పి పంపినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు దాదాపుగా 2-3 రోజులుగా తాడిపత్రి పట్టణంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ప్రజలు ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పోలీస్ మార్చ్ కూడా నిర్వహిస్తున్నట్టు ఏఎస్పీ రోహిత్ చౌదరి చెప్తున్నారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి. Part of confidence building measure and to increase the trust of the peaceful citizens of Tadipatri. Today we have conducted a flag march with a strength of around 400 members, 400 to 450 members. It is my strict warning to all the gundas, all the rowdies, all the troublemakers, all the persons who are instigating people to create
a violent atmosphere in Tadipatri, that do not resort to such methods. Police is all behind you. We will take care in policing way. If you lift a stone with the intention to hit, our lathi is ready for you. This is my strict warning only to all those troublemongers who are trying to create issue in Tadipatri and jeopardizing the environment which is peaceful in Tadipatri. What has happened, what is happening, what has to happen, no. Do not believe them. Believe in police. If any misinformation is being in the environment, we will definitely update you the exact information. Do not believe in false information, and be safe at your house, be safe at the Tadipatri streets, be safe at the restaurants where you are going, because police is there for your safety. Thank you. It is going on for past 2 days to prevent any law and order situation. It is not related to any specific individual. He can go anywhere, or I can say anyone can go anywhere. Part of confidence building measure and to increase the trust of the peaceful